బయట మార్కెట్ ఎలా ఉందో ఆ మార్కెట్ తగ్గట్టు కొత్త కొత్త అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళని కాలేజ్ విజిట్ చేయాలి. సెకండ్ ఇక్కడ నుంచి వచ్చి కోచింగ్ తీసుకుంటాను, కోచింగ్ తీసుకొని జాబ్ కొడతాను. మరి కానీ 4 ఇయర్స్ సిఎస్సీలో ఉండి వాడిని మాత్రం జాబ్ అవ్వట్లేదు. నాకు ఇంత అర్థం కాని క్వశ్చన్ మళ్ళీ చెప్తాను. 4 ఇయర్స్ బీటెక్, 6 months కోచింగ్. ఎంత చేయడం నాకు ఈ క్వశ్చన్స్ చెప్తా, ఈ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ రాయని చూడకుండా రాయాలి, నేను మార్క్స్ చెప్తా అంటే చిన్న చేంజ్ అవుతుంది. చిన్న చేంజ్ తీసుకొచ్చే ఐడియా మాత్రం ఉంది. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిందా అంటే 100% ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మన స్కూల్లో కానీ అంటే ప్రైమరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ ఇంటర్ బీటెక్ చూసుకున్నట్టయితే అంటే బట్టి పట్టిస్తారు. అంటే కాలేజీని ఇప్పుడు ఒక చెప్తారు ఎట్లా అంటే స్కూల్లోనే మీరు బట్టి పట్టద్దు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలంటారు. కానీ చూస్తే వాళ్ళే అంటారు ఎగ్జామ్ ఇలా రాయాలి, ఇన్ని మార్కులు తెచ్చుకుంటే నువ్వు పాస్, లేకపోతే లేదు, నువ్వు ఓన్ టాలెంట్ ఉపయోగిస్తే బొక్క నీకేం పడాయి, మార్క్స్ ఏమి ఉండే, వాళ్ళ లాస్ట్కి నువ్వు ఇంత మార్క్స్ తెచ్చుకుంటే మీకు ప్రమోట్ అవుతారు. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇన్ని మార్క్స్ తెచ్చుకుంటే ప్రమోట్ అంటే వాడు కంపల్సరీ వానికి వేరే ఆప్షన్ ఉండదు, వాడు బట్టి పట్టాల్సిందే. అది బలంగా అది నేర్చుకోడు కదా. వాడు ఎంత ట్రై చేసినా కూడా మీరు బట్టి పడితేనే మీరు ఎగ్జామ్ మార్క్స్ తెచ్చుకుంటారు అంటే దాని అర్థం ఏంటి, మీరు బట్టి పట్టాలి, నేను ప్రాక్టికల్ నాలెడ్జ్ పక్కన పెట్టు అని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తారు. అంటే ఎలా ఉన్నదంటే ఇప్పుడు ఒక ప్రైమరీ స్కూల్లో చూసుకున్నట్టయితే వానికి మీరు అంటే మనకి ఒక ఏబీసీలో అవన్నీ నేర్పిస్తారు, ఓకే, మనకి బేసిక్ నాలెడ్జ్ కావాలి ప్రైమరీ స్కూల్లో. కానీ ఎలా ఇప్పుడు వాడు ఎలా అంటే ఇప్పుడు స్లిప్ టెస్ట్లు పెడతారు అక్కడ, ఆ క్వశ్చన్ వీడు చూడకుండా ఇక్కడ రాయాలి. ఏంటి అది అంటే వాడిని టెస్ట్ చేస్తారా, వానికి గుర్తింపు శక్తి లేదని. అంత వేస్ట్. నేను ఎక్స్పీరియన్స్ చేసినా కూడా చెప్తాను, అంత వేస్ట్ అనిపిస్తుంది. ఒక లెటర్ రాయమంటారు, ఆ లెటర్ ఇప్పుడు వాళ్ళ చిన్న కామన్ సెన్స్ ఉండదా, ఆ లెటర్ రాయమంటారు. ఆ లెటర్ అంటే ఈ జనరేషన్ లెటర్ అంటే యూజ్ అవుతుందా, దాన్ని ఎంత సీరియస్ తీసుకుంటుందంటే ఆ లెటర్కి మార్క్స్, ఆ లెటర్కి మార్క్స్ ఏంటి, ఆ లెటర్కి మార్క్స్ మాకు సపరేట్, వాడు క్వశ్చన్ రాసినానికి సపరేట్. వాడు ఒకవేళ ఆన్సర్ రాసి ఉంటే వాడు లెటర్ రాయడం పెద్ద కష్టం వాడికి. అంటే వాడు పెద్ద అయ్యాక వాడు నేర్చుకోవాలి. ఇప్పట్లో ఎప్పుడైతే వాడు పేరెంట్స్ అయితే అరే లెటర్ రాయారు నాకు అవసరం ఉంది దాని ఇప్పుడు పోస్ట్ బాక్స్లో వేసి ఆ డెస్టినేషన్ చేరుకోవాలి. ఈ జనరేషన్ అట్లా ఉందా? లేదు. ఆ లెటర్ ఎందుకు? ఎప్పుడో మన ఇండిపెండెన్స్ వచ్చే టైంలో ఉన్న సిలబస్ ఇప్పుడు పెడతారు, ఇప్పటివరకు ఉంది అది. పోనీ హై స్కూల్లో చూసినట్టు అక్కడ ఏమన్నా సరిగ్గా ఉందా అంటే అక్కడ లేదు. అంటే ఎలా అంటే ఇప్పుడు హై స్కూల్లో చూసుకున్నట్టు హై స్కూల్లో అది 6th నుంచి 10th వరకు ఆ లెటర్ రైటింగ్ ఉంటుంది. ఆ లెటర్ రైటింగ్ ఎందుకు? ఆ లెటర్ రైటింగ్ వల్ల జనరేషన్ ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఏమైనా యూజ్ ఉందంటే అస్సలు లేదు. ఆ లెటర్ రైటింగ్ ఎవరు పట్టించుకోడు ఫస్ట్. ఎంతసేపు ఈ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవి ఉన్నాయి కదా, ఆ లెటర్ రైటింగ్ ఎవరు రాస్తారు లెటర్ అక్కడ అంతే. ఒక క్వశ్చన్స్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ ఇటు చూడకుండా రాయాలి. ఆల్రెడీ అక్కడ క్వశ్చన్ ఇచ్చిండు, దాన్ని చూడకుండా రాసేయండి. ఇప్పుడు బయట కానీ యూజ్ అవుతుందా మరి? బయట వాడు ఏదైనా ఇచ్చిండు అది చూడకుండా ఇక రాయాలి, అది ఎక్కడుంది? ఆ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్ వాళ్ళు అక్కడ బట్టి పట్టాల్సిందే, ఓన్ టాలెంట్ ఉపయోగించద్దు. మళ్ళీ ఆ ఎగ్జామ్స్ అయినా కొన్ని స్కూళ్ళలో ఏం చేస్తారు, స్టూడెంట్స్ని కరెక్షన్ ఏమంటారు, వీడు ఓన్గా రాద్దామని వీడు ట్రై చేస్తాడు. వాళ్ళ స్టూడెంట్స్కి ఏమో వాళ్ళ ఉన్న స్టూడెంట్ ఏజ్ వాళ్ళకి ఓన్గా రాసిందంటే వీనికి అర్థం కాదు, అక్కడ మార్క్స్ దొబ్బిపోతాయి. దొబ్బుతలేవా? అంటే అంతేందుకు మీరే చూసి ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు, మీ చైల్డ్హుడ్ ఏజ్లో మీ క్వశ్చన్ పేపర్ మీ ఫ్రెండ్స్ కరెక్షన్ చేస్తారు. అంటే కొన్ని చిన్న చిన్న స్కూళ్ళల్లో ఉంటాయి అలాంటివి. అప్పుడు పాపం వానికి అరే ఇంకోసారి ఓన్గా రాద్దామని థాటే రాదు వానికి. పాపం వాడి మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అలా ఉంది 10th క్లాస్ వరకు వాటికి చెప్పింది అంటే ఎందుకు పనికిరాని సిలబస్ ఉంటాయి. ఒక స్కూల్ అంటే ఏదన్నా పోయమ్స్ ఉంటాయి, ఆ పోయమ్స్ బయట యూజ్ కావు. ఏదన్నా ఇంకా వేరే హిస్టరీ ఉంటుంది. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఓల్డ్ సిలబస్ చాలా, ఇప్పుడు దేనైనా తెలుగు, హిందీ దేనిలో చూసుకున్నా చాలా ఓల్డ్ సిలబస్ ఉంటుంది. అంటే ఎలా అంటే గాంధీ తాత ఉన్నప్పుడు సిలబస్ రాత్రి చూసాం, ఆ సిలబస్ తీసుకొచ్చి ఈ టైంలో ఇంకా ఉంది ఆ సిలబస్. ఆ సిలబస్ అంటే చెప్తానా, మీరే చూస్తున్నారు కదా, దాని 10th క్లాస్ ఉన్నది కొంచెమైనా అంటే మ్యాథ్స్ తప్ప కొంచెమైనా ఏమైనా యూజ్ ఉందా? ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, ఓకే, మ్యాథ్స్, దానికి మించి ఏం యూజ్ ఉండదు. దాంట్లో యూజ్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో మొత్తం ఎగ్జామ్ ఇంటర్మీడియట్ 2 years మొత్తం వేరే కొన్ని వేరే పెద్ద పెద్ద కాలేజీలో అయితే వేరే ఏమో చదివిస్తారు జేఈఈ మెయిన్స్ అని, కానీ పేరు మాత్రం ఇంటర్మీడియట్. ట్యూషన్ అయితే కాదు, లెక్కేసుకుంటే ట్యూషన్ కిందకి వస్తుంది. లాస్ట్కి 1 month ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తారు, చదవండి దాన్ని బట్టి పట్టేయండి రాసేయండి అయిపోతుంది. దానికి ఇంటర్మీడియట్ 2 years ఎందుకు? 1 year పెడితే అయిపోతుంది కదా. నాకు అర్థం కాదు ఇంకా.
1 ఇయర్ పెడితే అయిపోతుంది ఇంటర్మీడియట్. దానికి 2 ఇయర్స్ మనీ బొక్క, టైం బొక్క. ఇక పెద్ద చూసుకున్నట్టయితే ఈ బీటెక్ ఇంజనీరింగ్. ఇప్పుడు స్టూడెంట్స్ పాపం వాళ్ళు ఎట్లా అంటే గొర్రె పిల్లలు అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు సొసైటీ ఎట్లా అయిపోయిందంటే పేరెంట్స్ కానీ బయట ఎవరైనా నా బాబు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇంజనీరింగ్ గారు బొక్క, మరి ఇంజనీరింగ్ చేయట్లేదు, నేను ఏదో వేరే స్కిల్స్ నేర్చుకున్నాను. అదే తమ్ముడు ఎందుకురా ఇంజనీరింగ్ చేస్తే అయిపోతుంది కదా, ఒకటి ఫెయిల్, నీకు ఏం తెలుసు రాదు అని. ఓకే, అదొకటి. అంటే వాడు ఏం చేయాలి, వాడు అసలు ఇవన్నీ మాటలని వాడు అయిపోతాడు. వాడు అక్కడ అవుట్ పోనీ ఇంజనీరింగ్ వెళ్ళినాక అక్కడ ఏమన్నా ఉందా అంటే అక్కడ ఏముండదు. సేమ్ టు సేమ్ స్కూల్ ఎలా ఉంది, ఇంటర్మీడియట్ ఎలా ఉంది, ఇంజనీరింగ్ కూడా అంతే. దాంట్లో పొడిచే పని ఏముండదు, పొడిచేది ఏం లేదు. అక్కడ చేసేది ఒకటే, బట్టి 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 పట్టుడే. అక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి, సేమ్ స్కూల్కి ఉన్నట్టే, స్కూల్లో ఉన్నట్టే ఉంటుంది. ఇంకా కొన్ని కాలేజీలు ఉంటాయి, ఫైన్లు ఉంటాయి. అది ఇంకా చిన్నప్పుడు స్కూల్లో కదా కటింగ్ ఎక్కువ ఉంటాయి, ఫైన్ గోర్లు ఎక్కువ ఉంటాయి, ఫైన్. అమ్మ ఇంజనీరింగ్ వాళ్ళు గలాంటివే ఉంటాయి ఫైన్లు. అది ఇంజనీరింగ్ స్కూల్లో నాకు అర్థం కానీ దాంట్లో ఎగ్జామ్స్ ఉంటాయి, రెండు ఎగ్జామ్స్. అదే S1 S2 లాగా సెమ్ 1 సెమ్ 2 అవి ఎగ్జామ్స్ ఉంటాయి. అవి ఎందుకు ఎగ్జామ్ పెడతాను నాకు ఇంతవరకు తెలియదు. అంటే నేను మీకు అనిపించచ్చు, అది వీడేంద్ర ఇంకా ఇవన్నీ చెప్తాడు, ఎట్లా ఎన్ని బొక్కలు ఉన్నాయి ఇవన్నీ చెప్తాను, కానీ మరి దానికి ఏమైనా ఇంకేమైనా తెలుసా అదే అనుకుంటారు మీరు. నాకు తెలుసు మీరు అనుకుంటారు, కానీ నా దగ్గర అంత నాలెడ్జ్ లేకపోయినా అంటే చిన్న చేంజ్ అవుతుంది, చిన్న చేంజ్ తీసుకొచ్చే ఐడియా మాత్రం ఉంది. ఇలాంటివి ఉంటే మాత్రం పక్క కొంచెమన్నా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం అడ్వాన్స్లోకి పోయే చాయిస్ అయితే ఉంది. అంటే నా థాట్ ప్రకారం చెప్తాను, కొన్ని రాసి పెట్టుకున్నా చూడండి. ఇప్పుడు స్కూల్లో చూసినట్టయితే ప్రైమరీ స్కూల్, ఫస్ట్గా ప్రైమరీ స్కూల్తో స్టార్ట్ అవుతాం. బేసిక్ ఇప్పుడు వాళ్ళకి స్లిప్ టెస్ట్ పెడతారు. అసలు వాళ్ళకి స్లిప్ టెస్ట్ పెడతారు, అంతేగాని దాంట్లో ఇంపార్టెంట్ తీసుకునేంతనైతే ఏం లేదు. చెప్తాను స్లిప్ టెస్ట్లో ఎందుకు పెడతారు నాకు అర్థం. ఇప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్ అంటే 5th క్లాస్ అలాంటి వాళ్ళకి క్వశ్చన్స్ పెడతారు. క్వశ్చన్స్ పెట్టి అది పోనీ 2 years వరకు క్వశ్చన్స్ స్లిప్ టెస్ట్ వస్తాయి అనుకో. వాళ్ళకి బేసిక్స్ అంటే ఇంగ్లీష్ని ఎలా రీడ్ చేయాలి, గ్రామర్ అంటే ఎలా ఉండాలి అని ఓన్గా రాసేటట్టు లేకపోతే చదువుకునేటట్టు ఏమైనా ఉందా? ఏముండదు. వాళ్ళకి ఫస్ట్ ఏం చేయాలంటే అంటే వాళ్ళ రీడ్ చేయాలి. రీడ్ చేసే ప్రాసెస్ కానీ ఎలా ఉండాలి, ఎలా రీడ్ చేయాలి, ఇంగ్లీష్ని ఎలా రీడ్ చేయాలి, ఎలా అంటే కొంచెం చిన్న బేసిక్స్ అయినా వాళ్ళకి నేర్పించాలి ఫస్ట్. ఎంతసేపు నేను ఈ క్వశ్చన్స్ చెప్తా, ఈ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ రాయాలి, చూడకుండా రాయాలి, నేను మార్క్స్ ఎత్తా అంటే వాడు 0 నాలెడ్జ్తోనే పోతాడు. ఓకేనా? మళ్ళీ నువ్వు రేపు పొద్దున వాడు హై స్కూల్ పోయినాక నువ్వు ఏం టెస్ట్ పెట్టినావు అంటే వాడు చెప్పలేడు. వాడు నువ్వు ఎలాంటి క్వశ్చన్స్ పెట్టినావు అని కూడా చెప్పలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమవుతుందా? అంటే వాళ్ళకి కొంచెం రీడింగ్ ఎలా చేయాలి, ఇంగ్లీష్ ఎలా రీడ్ చేయాలి, అలాంటివి కొంచెం వాళ్ళకి చెప్పాలి, అవి నేర్పించాలి ఫస్ట్. బేసిక్ అది చిన్న చేంజ్ అంతే. అలాంటిది ఉంటే మాత్రం కొంచెం ప్రైమరీ స్కూల్ కొంచెం వాళ్ళు ఉన్న పిల్లలు మాత్రం కొంచెం డెవలప్ అవుతారు. కొంచెం అంటే రియల్ సొసైటీకి వాళ్ళైతే అసలు మార్కెట్కి అయితే. మరి హయ్యర్ స్కూల్ చూసినట్టయితే హయ్యర్ స్కూల్లో కూడా ప్రైమరీకి హయ్యర్కి తేడా ఏం లేదు, జస్ట్ పేరు వేరే ఉంటాయి కదా అంతే. ఇక వాళ్ళకి ఎలా అంటే ఆ బట్టి పట్టేయకుండా, ఆ క్వశ్చన్స్ అవన్నీ ఆన్సర్ బట్టి పట్టేయకుండా వాళ్ళకి ప్రజెంట్ సొసైటీ ఎలా ఉంది, ప్రజెంట్ సొసైటీ అవేర్నెస్ అనేది వాళ్ళకి తెలియాలి. సోషల్ మీడియా అనేది చాలా డెవలప్ అవుతుంది. డెవలప్ అయినప్పుడు వాళ్ళకి డిజిటల్గానే చూపెట్టాలి సొసైటీ ఎలా ఉంది అంటే దానిపైన దానిపైన సబ్జెక్టులు ఉండాలి. అర్థమవుతుందా? దానిపైన సబ్జెక్టులు ఉండాలి. వాళ్ళు ఇంకోటి ఏంటంటే డిజిటల్గా వాళ్ళకి కొంచెం అవేర్నెస్ రావాలి. అర్థమవుతుందా? అలాగే ప్రతి ఒక్కరి మైండ్లో AI ఉంటుంది. అర్థమవుతుందా? అండ్ ఇప్పుడు అంటే మనం చూసుకున్నట్టయితే ఓల్డెన్ డేస్లో కంప్యూటర్ ఎలా ఉండేది, లార్జ్ స్పేస్ కానీ కొంచెం వర్క్ అనేది కొంచెం స్లో అనేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే అడ్వాన్స్లో కంప్యూటర్ అనేది చాలా స్లిమ్గా అంటే షార్ట్ టైంలో వర్క్ అనేది జరుగుతుంది. అలాగే AI కూడా చాలా డెవలప్ అవుతుంది. అంటే మల్టిపుల్ దాంట్లో అంటే ఎన్ని రకాలుగా అంటే తెలియదు, చెప్పలేము, చాలా రకాలుగా డెవలప్ అవుతుంది అన్నట్టు. అలా AI పైన అవగాహన నేర్పాలి, అంటే అవేర్నెస్ రావాలి. ఏఐని ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడాలి, ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, మనం ఎలా యూజ్ చేసి అంటే మనం ఎలా డెవలప్ అవ్వాలి, మనం యూజ్ చేసి డెవలప్ అవ్వాలి, అంటే మంచి వైపు యూజ్ చేయాలనేది వాళ్ళకి అప్పుడే అవగాహన తెలపాలి. అంటే AI సిలబస్ అనేది ఉండాలి, AI పైన సిలబస్ ఉండాలి వాళ్ళకి. ఈ ప్రైమరీ స్కూల్లోనే అదే హయ్యర్ స్కూల్లోనే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అప్పటి నుంచే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి నేర్పాలి వాళ్ళకి. అంటే ఇలా ఉండాలి
నేను గవర్నమెంట్ చెప్పినట్టు చెప్తున్నా, గవర్నమెంట్‌కే వాళ్ళకే చెప్పినట్టు అనుకుంటున్నా నేనైతే. ఓకేనా? అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. ఫస్ట్ అవి నేర్పించాలి మీరు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మళ్ళీ ఇంటర్మీడియట్, సరే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ఉంది. 2 ఇయర్స్ ఎందుకు? సరే పోనీ 2 ఇయర్స్ ఉంది అనుకుందాం. పోనీ 1 ఇయర్ అన్నా దేనిపైన వేరే దానిపైన నేర్పించాలి. సరే 1 ఇయర్ మొత్తం ఇంటర్మీడియట్ ఉంది. సెకండ్ ఇయర్ నుంచి ఎలాగో జేఈఈ మెయిన్స్ అలాంటి కోచింగ్ ఇస్తారు ఇంటర్మీడియట్లో. అదే ఫస్ట్ ఇయర్ మొత్తం ఇంటర్మీడియట్ నేర్పించి సెకండ్ ఇయర్ జేఈఈ మెయిన్స్ అవి నేర్పించాలి. అంటే ఎందుకు ఆ జేఈఈ మెయిన్స్ రాసుకొని మళ్ళీ 1 మంత్లో ఇది బోర్డ్ ఎగ్జామ్ రాసుడు, అంత స్ట్రెస్ ఎందుకు? ఇట్లాగో చేసేది ఇదే పని, దాన్ని 1 ఇయర్ ఇటు 1 ఇయర్ అటు పెడితే అయిపోతుంది కదా. అక్కడ అక్కడ కూడా నేర్పించాలి. అంటే సాఫ్ట్వేర్ టెక్ కంపెనీ ఎలా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎవరికి ఏ స్కిల్స్ కావాలి, ఏ స్కిల్ ఉంటే ఎలాంటి జాబ్ వస్తుంది అక్కడ నేర్పించాలి. ఆ ఇంటర్మీడియట్లో బేసిక్స్ అని నేర్పించాలి. మార్కెట్, జాబ్ మార్కెట్ ఎలా ఉంది, పోనీ ఇన్నోవేషన్స్, ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు అంటే అలాంటివి కావు, ఇన్నోవేషన్స్ అని ఉండాలి కనీసం. ఇన్నోవేషన్తో కొంచెం ఇండియా డెవలప్ అవుతుంది. కొత్త కొత్త ఐడియాస్ అక్కడి నుంచి రావాలి. ఎవరైతే ఇన్నోవేషన్ చేస్తారో ఫస్ట్ ఇయర్లో అయినా సెకండ్ ఇయర్ ఏ ఇయర్ అయినా ఇన్నోవేషన్ చేస్తే వాళ్ళకే ప్రైజ్ మనీ, లేకపోతే వాళ్ళైనా అంటే వాళ్ళు ఇప్పుడు అది సక్సెస్ అయింది, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే పక్క వాడు ప్రమోట్ కావాలి. అలాంటివి ఉండాలి. వాడు ఎగ్జామ్ మీద టెన్షన్ ఉండదు. అంటే ఇటు కోచింగ్ తీసుకున్నట్టు ట్యూషన్ తీసుకోవాలి, అక్కడ బోర్డ్ ఎగ్జామ్ రాయాలి, 2 మేనేజర్ అంతా స్ట్రెస్ అయితే వాడికి కొత్త ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది? మనకి కొత్త ఐడియా రావాలంటే ఈ స్ట్రెస్సే ఉండదు ఫస్ట్. ఇటు ఇది అంటే మన మైండ్ పనికి నాకే పని, ఎవరికైనా పని చేయదు అసలు. ఇంకోటి ఇది బెస్ట్. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ అయినాక ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ అంటాడు. కానీ ఇంజనీరింగ్ ఎందుకు పోతానో వానికి అర్థం కాదు ఫస్ట్. వాడు అసలు చెప్పాలంటే సగానికి సగం మంది ఇంజనీరింగ్ పోయే బలవంతంగానే పోతాడు. వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్, లేకపోతే సొసైటీ, వాళ్ళ రిలేటివ్స్ పోతే ఏం చేస్తున్నావు అంటే ఇంజనీరింగ్ చేస్తున్నా, సరే మంచిది అంటాడు. వానికి తెలియదు, ఆ రిలేటివ్స్ అయితే ఎప్పుడు తెలియదు. ఆ ఇంజనీరింగ్ అంటే తిప్పి కూడా ఇంజనీరింగ్లో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయంటే వాళ్ళ రిలేటివ్స్ నార్మల్స్గా ఉంటాడు. వానికి ఇంజనీరింగ్ గురించి తెలియదు, కానీ ఇంజనీరింగ్ బెస్ట్ అంటాడు. కానీ ఎందుకంటాడో తెలియదు. ఇప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్ చాలామంది ఇప్పుడు ఉంటాయి కదా, ఫంక్షన్ పోయినప్పుడు అరే ఏం చేస్తున్నారు అంటే ఇంజనీరింగ్ చేస్తున్నా అంటాడు. అవునా మంచిది అని బిల్డప్ ఇస్తాడు. అని తెలియదు, ఆయనకి ఏం తెలియదు ఇంకా. పోనీ ఒక్క మాట అందులో ఇంజనీరింగ్ అంటే ఏంటి అన్నాడు, లేకపోతే దాంట్లో ఎన్ని బ్రాంచెస్ ఉంటాడు నోరు మూసుకుంటాడు. వాడి బ్రాంచెస్ ఏం తెలియదు. వాడికి ఇక ఇంజనీరింగ్ అంటే ఎందుకు నాకు అర్థం కాదు. అనిపిస్తుంది అంటే నేను కూడా కలిసిన ఇంజనీరింగ్ చేసిన, నాకు కూడా ఇట్లా అనిపిస్తుంది. ఏం చెప్తాం, సొసైటీ ఫోర్స్ లేకపోతే పేరెంట్స్ ఫోర్స్ వల్ల ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇంజనీరింగ్ జాయిన్ అయినాక అక్కడ ఏముండదు అంతే, మళ్ళీ స్కూల్ అయితే ఎలా ఉందో ఇప్పుడు అలానే. ఒకప్పుడు హ్యాపీ డేస్ మూవీ రిలీజ్ అయినప్పుడు అంటే ఆ టైంలో అంటే అలాంటి జనరేషన్ పాత ఓల్డ్, అప్పుడు ఇంజనీరింగ్ పాస్ అయితే సరిపోతుంది, తర్వాత జాబ్కి అప్లికెంట్ అలాంటివి ఉండేది. అంటే ఇప్పుడు స్కిల్స్ అలాంటివి ఏమి ఉండకపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు దీనికి ఉన్న దానికి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అలా అప్పుడు మాత్రం అలా ఏం లేదు, స్కిల్స్ కావాలి అదంతా ఏం లేదు. ఇంజనీరింగ్ పాస్ అయినా ఒక తర్వాత జాబ్ ఇంటర్వ్యూకి. కానీ ఇప్పుడు అట్లా కాదు, నువ్వు ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేదు, అంటే ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇంజనీరింగ్ అంటే ఇక నీకు ఇంజనీరింగ్ ఉన్న జాబ్కి సంబంధమే ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు, ఇది మీరు నిజం అనుకోండి, ఇక ఏమని అనుకోండి అంటే మా అంటే మెకానికల్ అంటే బీటెక్లో మెకానికల్ చేసిండు, 4 ఇయర్స్ మెకానికల్. కానీ అతను సాఫ్ట్వేర్ జాబ్ అవుతాను. ఎలాగంటే 4 ఇయర్స్ మెకానికల్ చేసి ఓన్లీ 6 months కోచింగ్ తీసుకున్నాడు. 6 months కోచింగ్ తీసుకొని సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, 4 ఇయర్స్ బీటెక్ ఎక్కడ, 6 months కోచింగ్ ఎక్కడ? అంటే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా మీకు, ఏది ఎట్లా ఉందని. అంటే ఇప్పుడు దాని అర్థం మీకు తెలియాల్సింది ఏంటంటే 4 ఇయర్స్ బీటెక్లో అసలు దాని అర్థం ఏం నేర్పించారు. ఒక నేర్పించినా కూడా 4 ఇయర్స్ టైం తీసుకున్నాడు, 4 ఇయర్స్. మరి 6 months కోచింగ్ తీసుకొని జాబ్ ఎలా కొట్టిండు? అంటే దాంట్లో ఏం నేర్పించలేదు, దీంట్లో ఏం నేర్పించాడు? దానికి అంతెందుకు టైం పట్టింది, ఇంకా అంతెందుకు టైం పట్టలే. చిన్న బేసిక్ నాలెడ్జ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏముండాలంటే టెక్ స్కిల్స్. ఇప్పుడు ఒక మీరు సిఎస్సి అంటే ఇప్పుడు అందరూ ఎవడు పడితే ఎవడు సిఎస్సి గుర్రలాగా పోతారు. టెక్ స్కిల్స్లో ఫస్ట్ అంటే ఏం నేర్పించాలంటే అక్కడ ప్రజెంట్ మార్కెట్
ఏ స్కిల్స్ కావాలి, దేనిపైన ఫోకస్ చేయాలనేది బీటెక్లో నేర్పించాలి ఫస్ట్. బీటెక్ అంటే నార్మల్ ఏముంది, ఒక ఫస్ట్ ఇయర్ 2 ఎగ్జామ్స్, సెమ్ 2, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ గవ్వే. మరి అంటే ఆ సిలబస్ అయినా ఎట్లుంటాయి, స్కూల్ ఉన్నట్టే ఎప్పుడో సిలబస్ తీసుకొచ్చి ఇప్పుడు పెడతారు. ఆ జావా ఉంటుంది, ఆ జావా పైథాన్ అంతే బేసిక్స్ ఉంటాయి. మన కాలేజీలో ఎందుకు నేర్పిస్తలేరు ఫస్ట్? ఫుల్ స్టాక్ ఎందుకు నేర్పిస్తలేరు? లక్షలు ఫీజు పెడతాను, ఒక ఫుల్ స్టాక్ నేర్పించవచ్చు కదా. ఒక ఫుల్ స్టాక్ లేదా ఏం లేదు దాంట్లో. అంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు ప్రాజెక్టు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఉండాలి, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉండాలి. బయట ఎలా ఉంది, బయట ఎలాంటి ప్రాజెక్ట్స్ కావాలి ఫస్ట్, మనం ఎలాంటివి వేయాలి, జాబ్కి ఎలాంటివి కావాలి, ఎలాంటి అయితే జాబ్ కొడతాం. అంటే మనం స్టార్టప్ ఐడియాస్ ఎలా ఉండాలి, మనం స్టార్టప్ పెట్టాలంటే ఎలాంటి ఐడియాస్ కావాలి, అసలు స్టార్టప్ పెట్టాలంటే మనం కంపెనీ పెట్టాలంటే మనకి ఏమేం కావాలి, మనం ఏం నేర్చుకోవాలి, అవి ఉండాలి. కానీ అవి ఇక్కడ ఉంది. మనం అవి ఫోకస్ చేస్తే బెటర్ కదా. మనం ఇంకోటి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్లో 2 ఎగ్జామ్ ఉంటాయి. ఆ బట్టి ఎగ్జామ్ అంటే నేను చెప్తాను ఇక, ఆ 2 ఎగ్జామ్లు దాంట్లో ఈ సిలబస్ తీసుకొచ్చి దాంట్లో పెట్టి మళ్ళీ మనం చదువుకొని ఆ ఎగ్జామ్ రాసుడు అదంతా వేస్ట్. అది చెప్తున్నాను. అంటే మారాలంటే ఏం చెప్తాను కదా. ఫస్ట్ ఇయర్లో చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సరే ఓకే, ఇక మీరంతా ఒకవేళ మీరు అనుకుంటే సరే ఒక ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అనుకుందాం, సెకండ్ సెమ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ సెమ్ మొత్తం ఎగ్జామ్ పెట్టండి, సెకండ్ సెమ్ నుంచి వెళ్ళి మొత్తం ఎగ్జామ్ లేకుండా ఓన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రమే ఉండాలి. మీరు అనుకున్నట్టే అది బొగడవ సబ్జెక్టులు అవన్నీ అది బట్టి ఓకే ఫస్ట్ ఇయర్ ఏదో మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి బేసిక్ నాలెడ్జ్ అని. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ టైం అయిపోయాక ఇంకో సెకండ్ టైం ఇంకా 6 months టైం ఉంటుంది కదా. ఆ 6 months టైంలో కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాలి ఫస్ట్. కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు నేర్పించాక ఇండస్ట్రీ విజిట్స్ ఉండాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు కోర్ బ్రాంచెస్ వీటికి అంటే మెకానికల్, సివిల్ వీటికి లేకపోతే మళ్ళీ ఇంకోటి సిఎస్సి బయట కంపెనీ తీసుకోవాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ ఉండాలి. అర్థమవుతుందా? బయట కంపెనీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళతో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అంటే విజిట్ చేయాలి. బయట ఇండస్ట్రీ ఎలా ఉంది, ఎలా డెవలప్ అవుతుంది అవి కూడా చూపించాలి. అవి చూపిస్తేనే మనకి ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది ఫస్ట్ బయట మార్కెట్ గురించి. అలాగే సెకండ్ ఇయర్ చూసుకున్నట్టయితే మినీ ప్రాజెక్ట్. ఫస్ట్ ఇయర్లో ఇక పొడిచింది అది ఫస్ట్ సెమిస్టర్లో అట్లా ఇలా కలిపి మీరు నేర్పించాలి. అసలు ఫుల్ స్టాక్ ఏదైనా ఫుల్ స్టాకే నేర్పించాలి. ఫుల్ స్టాక్లోనే అన్నీ వస్తాయి. ఈ జావా గింతంత తీసుకొచ్చి 4 years దాన్ని సాగదిస్తే అక్కడ ఏముండదు. సెకండ్ ఇయర్ తీసుకుంటే మినీ ప్రాజెక్ట్ ఫస్ట్ ఇయర్ నేర్చుకున్నది. అంటే ఫస్ట్ ఇయర్లో 1 year ఏం వీకడు ఆ 1 yearలోనే ఫుల్ స్టాక్ ఏదైనా నేర్పించాలి. ఆ ఫుల్ స్టాక్ పైన మినీ ప్రాజెక్ట్ ఉన్నది. మినీ ప్రాజెక్ట్ ఏదన్నా ఒకటి ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ పైన మినీ ప్రాజెక్ట్ చేయించాలి ఫస్ట్. మినీ ప్రాజెక్ట్ చేయించాక రెజ్యూమ్ బిల్డ్, వాడే రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అది నేర్పించాలి. 3 years మేజర్ ప్రాజెక్ట్ అంటే థర్డ్ ఇయర్లో మేజర్ ప్రాజెక్ట్ చేయాలి. మేజర్ ప్రాజెక్ట్ చేసి మళ్ళీ అలాగే ఇంటర్న్షిప్ ఏదన్నా ఒకటి అలా నేర్పించాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. అక్కడనే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది నేర్పించాలి ఫస్ట్. జాబ్ మార్కెట్, స్టార్టప్ ఐడియాస్ అలాంటి ఫోర్త్ ఇయర్లో చూసుకున్నట్టయితే ఓన్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్. అంటే వాడే రీసెర్చ్ చేసుకోవాలి. ఎక్కడ అంటే జాబ్ బయట రీసెర్చ్ చేసుకొని అంటే వానికి ఏదైనా కొత్తగా ఇన్నోవేషన్ చేయబుద్ధి అవుతుంది, కొత్తగా ప్రాజెక్ట్ ఒకటి చేయబుద్ధి అవుతుంది మనకి. అంటే ఈ బయట సొసైటీకి తగ్గట్టు ఒక ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేస్తే యూజ్ఫుల్ అవుతుంది అనే ప్రాజెక్ట్ అనేది ఒకటి ఓన్ ప్రాజెక్ట్ అని ఒకటి బిల్డ్ చేయాలి ఫస్ట్. బిల్డ్ చేయించాక స్టార్టప్ ఐడియాస్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం చేయాలంటే ప్రజెంటేషన్ అవన్నీ ఫస్ట్ కాలేజ్ విజిట్ చేయించి బయట మీకు ఏ స్కిల్స్ కావాలని వాళ్ళతో టీచింగ్ చేయాలి. అర్థమవుతుందా? వాళ్ళతో చేయించాక అంటే టీచింగ్ అంటే కాలేజీలో ఉండడు కాదు, అప్పుడప్పుడు ఓకేనా, గెస్ట్ లెక్చర్ లాగా అప్పుడప్పుడు చెప్పించాలి వాళ్ళతో. తర్వాత ఓన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయించాక ఎనీ స్టార్టప్ ఐడియాస్ ఏమైనా ఉంటే వాళ్ళ అంటే ఇంటరాక్ట్ కావాలి. వాళ్ళ స్టార్టప్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయని వాళ్ళు వచ్చి అడగడం కానీ, అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు వచ్చి అడగడం కానీ, వీళ్ళని ఎప్పుడైనా తీసుకెళ్ళి ఐడియాస్ చెప్పించడం కానీ అలాంటివి ఉండాలి. లేకపోతే ఇంకా వీళ్ళు స్టార్టప్ పెట్టాలంటే ఏమేమి ఉండాలి, ఏమేమి స్కిల్స్ కావాలి, ఏమేమి నేర్చుకోవాలి, మైండ్ అనేది ఎలా ఉండాలి, మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి అవి నేర్పించాలి. అర్థమవుతుందా? ఇలాంటివి జరగాలి. ఇలాంటివి ఉంటే ఇండియా ఎప్పుడో అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ప్రతి ఒక్క దాంట్లో ఎంతో కొంత మైండ్ ఉంటుంది.
ఆ ఖాళీ మైండ్ తీసుకొని వాడు ఎక్కడ పెట్టలేడు. ఆ ఖాళీ మైండ్ తీసుకొని మళ్ళీ కోచింగ్ తీసుకొని అక్కడ ఫిల్అప్ చేసుకోవాలి. మరి 4 ఇయర్స్ బొక్కన 4 ఇన్ని లక్షలు పెట్టినప్పుడు 4 ఇయర్స్‌లో ఖాళీగానే ఉండాలా? లేదు. ఇలాంటివి చెప్తేనే బెస్ట్. పోనీ ఇలాంటివి సరే మా సొంత తెలివితేటలు వాడతాను. అంటే నేను ఏదో ఒకటి నేర్చుకుందాం. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ నేను ఎలాగైనా ఏదైనా ఒకటి నేర్చుకొని అంటే కాలేజీలో ఎలాంటి నేర్చుకుంటా గింతైనా ఫీజు కడతాను ఏదైనా నేర్చుకొని ఇది చేస్తా అని పాపం వాడు ఎంత అనుకున్నా కూడా వీళ్ళేం చేస్తాడు ఆ ఎగ్జామ్ ఉంటుంది మిడ్ 1 మిడ్ 2 దీని మీద ఫోకస్ పెట్టేటప్పుడే ఆ టైంకి మిడ్ 1 వస్తుంది. సరిపోనీ మిడ్ వన్ అయినాక ఏదైనా ఒకటి ఉంటుంది అంటే అది కాదు క్లాస్ మళ్ళీ దానికి మళ్ళీ మిడ్ 2 తర్వాత మళ్ళీ గ్యాప్ లేకుండా మిడ్ 2 తర్వాత మళ్ళీ సెమ్మే 1 మంత్ గ్యాప్ మళ్ళీ 1 మంత్లో మళ్ళీ వర్కింగ్ డే స్టార్ట్. వాడు ఏం చేస్తాడు? వాడు ఏం చేయలేడు అక్కడ. వాడి దగ్గర ఏం ఐడియాస్ ఉన్నా వాడి ప్రాజెక్ట్ అంటే వాడి ఒక వే ఆఫ్ థాట్లా ఆ థాట్ వానికి ఏ థాట్ వచ్చినా ఆ థాట్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయని ఫస్ట్. సరే ఒక కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటాను, అది కూడా ఒక ప్రాజెక్ట్ బిల్లో పెట్టాలి ఫస్ట్. ఏదైనా ఒకటి వాడి ఐడియాస్ ఏమైనా ఉంటే అది ఒకటి సపరేట్గా ఒకటి పెడితే వాడికి కొంచెం టైం అనేది కావాలి. ఈ ఎగ్జామ్స్ ఎందుకు పనికిరాని ఎగ్జామ్స్ ఎందుకు పెడతారో నాకు తెలియదు. ఎప్పుడు సిలబస్ ఇప్పుడు ఎందుకు దానివల్ల యూజ్ ఏమి ఉంటుంది? నాకు ఇంత అర్థం కాని క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా. 4 ఇయర్స్ బీటెక్ 6 months కోచింగ్, మెకానికల్ నుంచి వచ్చి కోచింగ్ తీసుకొని జాబ్ కొడతాను. మరి కానీ 4 ఇయర్స్ సిఎస్సిలో ఉండి వాడికి మాత్రం జాబ్ వస్తలేదు. ఫస్ట్ ఇది మాడాలి. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.